ఒక చిన్న చరణం పాడు పల్లవి ఒక చరణం రచించాను. సంఖ్య 164 పల్లవి మొదటి చరణం. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీవు ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీవు ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీ వందనలు స్థిరముగా చేసి నీ వందనలు స్థిరముగా చేసి నిరతముగా మా ప్రభువా నిరతముగా మా ప్రభువా. నీ విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీ విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. బల వర్తమానంలో ప్రవేశించక ముందు మనల్ని మనం వాక్యపు వెలుగులో సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలుపొంపులు పొందుకుందాం. మన దైనందిక జీవితంలో నిత్యము మనము అనేక రకాల పదార్థాలు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఒక పదార్థం వాడుతూ ఉంటాం. ఏదది? వంటగది ఖచ్చితంగా ఉండాలి. ఏదంతా సాల్ట్. సాల్ట్ లేకపోతే ఏమవుతుంది? ఆ వంట ఎట్లా ఉంటారు? తినగలుగుతామా? తినలేం. ఆ సాల్ట్ లేకపోతే తినలేం. మరి ఎక్కువైతే తినగలుగుతామా? అప్పుడు కూడా కష్టమే. తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. చూద్దాం. ఉప్పు. ఆ ఉప్పు లేకపోతే మనకు నడవదు. ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఉప్పు అనేది మన ఆత్మీయ జీవితంలో కొన్ని అనుభవాలు నేర్పిస్తుంది, కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకి చెప్తూ మీరు ఉప్పులాగా ఉండాలి, ఈ లోకానికి ఉప్పులాగా ఉండాలని చెప్తూ వస్తారు. మత్తయి సువార్త 5 వాక్యంలోకి మత్తయి సువార్త 5 ఉప్పు మన జీవితంలో మనకు నేర్పించే కొన్ని పాఠాలు. ఉప్పే కదా మనకి ఏం నేర్పిస్తుంది అనుకోవద్దు. వాక్యానుసారంగా బైబిల్లో లేఖన భాగాలు చూసి మన జీవితంలో ఆ ఉప్పు ద్వారా చాలా విషయాలు మనకి బైబిల్లో ఉన్నాయి. ఉప్పు గురించి
ఓకే, రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికి రాదు. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధిస్తూ మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికిరాదు. అయితే ఉప్పు మన జీవితంలో అన్వయించుకుంటే అనేక విషయాలు, అనేక లేఖన భాగాలు ఉప్పు గురించి ఉంది. ఆ ఉప్పు ద్వారా మనం ఉప్పు నేర్పించే అంశాలు ఏంటనేది మన అవసరం. ఉప్పు మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అంశాలు మనకు నేర్పిస్తుంది, ఉప్పు ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏమున్నాయో బైబిల్లో కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. అందుకు కానీ ముందుగానే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యాకి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయోగ్యుని ప్రభా, ఇంకో ప్రభా కిందన కూర్చున్న ప్రజలకి బోధించే యోగ్యత లేని వాడిని, అయోగ్యుని ప్రభా, జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటూ దుమ్ముదాంతమని ఒప్పుకుంటూ ప్రభా, నీ అభిషేకంతో నింపమని, నీ ఆత్మతో నింపమని ప్రభా, నాతో మాతో మాట్లాడమని ప్రభా, సహాయం చేయమని దేవా, మీరే కలిగిరించమని దేవా, మాకు కావలసిన వర్తమానాన్ని ప్రభా బయలుపరచమని, యేసయ్యా మేము లోకములకు ఉప్పులాగా ఉండడానికి ప్రభు చూపి సహాయం చేయమని, అలాంటి జీవితం మాకు లేదని ఒప్పుకుంటూ ప్రభా ఎలా జీవించాలో వాక్యపు వెలుగులో మాతో మాట్లాడమని సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకున్నాం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉప్పు నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటంటే లేవి కాండం 2:13 చూద్దాం. లేవియ కాండం 2:13. ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చమని. చాలా ఇంకోసారి గట్టిగా చదవండి. ఉప్పు చేర్చవలేను. చాలా ఉప్పు మొట్టమొదటిగా మనకు నేర్పించే పాఠం ఏంటంటే నిబంధనకు గుర్తుగా ఉంది. దేనికి? నిబంధన. ఉప్పు నిబంధనకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? నిబంధన. నిబంధన అంటే వడంబడిక, ప్రమాణం చేయడం. ఏం చేయడం? ప్రమాణం చేస్తాం. ప్రమాణం ఎప్పుడు చేస్తాం? రాజుగా అయినప్పుడు ప్రమాణం చేపిస్తాడు, ఒక లీడర్గా అయినప్పుడు ప్రమాణం చేపిస్తాడు. తర్వాత దేవుడు అనేక చోట్ల ప్రమాణం అంటే నిబంధన ఇచ్చాడు, నిబంధన చేయించాడు. మరీ ముఖ్యంగా క్రైస్తవ వివాహాలు జరిగినప్పుడు ప్రమాణం చేస్తామా చేయమా? చేస్తామా? చంద్రశేఖరన్నా చేసావా? ఏమని చేసావా నా చెప్పు. క్రైస్తవ వివాహం జరిగిందా? ఎవరికి జరిగింది క్రైస్తవ వివాహం? జరిగినప్పుడు ప్రమాణం చేస్తామా? ఏమని చేస్తాము? కలిమి యందును, లేని యందును, వ్యాధి యందును, బాధ యందును, కష్టములో, దుఃఖములో నీకు తోడుగా ఉంటాడు. అవన్నీ వచ్చినప్పుడు తోడుగా ఉంటామా? మర్చిపోతాం. నిబంధన చేస్తాం, మర్చిపోతాం.
అవునా కదా? మన నిబంధన. కానీ దేవుడు నిబంధన చేస్తే మర్చిపోతారా? దేవుడు ఎన్నటికీ మర్చిపోదు తన నిబంధన. మనం కలిమి ఎందు తోడుగా ఉంటాం, వ్యాధి ఎందు తోడుగా ఉంటాం, బాధ ఎందు, కష్టమందు, సుఖమందు, దుఃఖమందు తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తాం. కానీ అది గుర్తుమాట. మనం నిలబడం, మనం నిబంధన చేసుకుంటాం కానీ నిలబడం. కాబట్టి ఉప్పు నిబంధన గుర్తుగా ఉంది. ప్రేమ దేవుడు అనేక సార్లు నిబంధన చేశాడు. నోవాహుతో నిబంధన చేశాడు. ఆదికాండం 7:18 చూడండి ఒకసారి. ఆదికాండం 7:18. ఆదికాండం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. అక్క 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. 7:18 అన్నా? సారీ 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడలను ఆ వాడలో ప్రవేశింపవలేను. దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు? ఇదిగో నోవాహు, నీ జలప్రలయం రప్పించబోతున్నాను. ప్రచండమైన జలప్రలయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. దాని నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆ వాడలో నీవు, నీ భార్య, నీ కుమారులు, కోడలు ప్రవేశించాలి. నైతో నా నిబంధన స్థిరపరిచిదును. అది స్థిరపరచడం అంటే దేవుడు ఆ జలప్రలయంలో ఆ కుటుంబాన్ని, ఆ వాడలో ఉన్న కుటుంబానికి క్షేమాన్ని దయచేస్తానని నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఏమైనా నిబంధన తప్పిపోయాడా? దేవుడు ఏమైనా నిబంధన మీరాడా? ఏమీ తప్పిపోలేదు. జలప్రలయం వచ్చి సమస్త మానవాళి నశించిపోయినా, ఆ సమస్త జీవరాశులు నశించిపోయినా, వాడలో ఉన్న తన కుటుంబాన్ని, వాడలో ఉన్న జీవరాశుల్ని దేవుడిచ్చిన నిబంధన ప్రకారం కాపాడాడు. అది నిబంధన అంటే. అట్లా మనం నిబంధన చేసే నిబంధనలు తప్పిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము తప్పిపోయేవాడుగా లేడు. దేవుడు తప్పిపోడు. కాబట్టి ప్రేమైన దేవుడు విన్నారా, మనము ఏ వడంబడిక చేసుకున్నా, ఏ నిబంధన చేసుకున్నా, ఇదిగో మనం ఏమని నిబంధన చేసుకుంటాం? ప్రభువా, నన్ను ఈ వ్యాధి నుంచి బాగు చేస్తే చిరకాలం మందిరంలో ఆరాధిస్తానంటాం. తగ్గగానే బయటకు వెళ్ళిపోతాం. అంటే మన నిబంధన. ప్రభువా, నాకు ఈ ఉద్యోగం ఇస్తే నీ మందిరానికి వచ్చి నీ మందిరానికి వస్తానని ఏదో ఒప్పుకుంటాం. కానీ ఉద్యోగంగా రాగానే మంచి భార్య ఇస్తే నీ సన్నిధిలో ఉంటాను. పిల్లలు పుట్టగానే ఇంటికాడ. అది మన నిబంధన. నిబంధన తగ్గిపోయేవారిగా ఉన్నామా? నిబంధన నెరవేర్చేవారిగా ఉన్నామా? చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు? మీ పిల్లలని నక్షత్రాల వలె విద్రంపజేసి ఐగుప్తులని దాసత్వం నుంచి, బంధకాల నుంచి విడిపించి కనానుకు నడిపిస్తాను. కనాన దేశానికి ప్రవహించే దేశాన్ని నడిపిస్తానని నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఇచ్చిన మాట తప్పాడా? తప్పిపోయాడా? తప్పలేదే. నిబంధన మార్చుకున్నాడా? మార్చుకోలేదే. కాబట్టి మనము దేవుడితో చేసుకున్న నిబంధన తప్పిపోకూడదు. బాప్టిజం చేసుకున్నప్పుడు నిబంధన చేసుకుంటాం. ప్రభా, నేను ఆరాధించే పెద్దగా నేను జీవిస్తాను. ప్రభా, నీకు నమ్మకంగా నేను జీవిస్తాను. ప్రభా, నేను గణపరుస్తాను, మహిమపరుస్తాను అంటాం. ఆయన గణపరిచేది ఉండదు, ఆయన ఆరాధించేది ఉండదు. తప్పిపోయేవాడిగా ఉంటాం. ఈనాడు మనం నిబంధనలు తప్పిపోయేవాడిగా ఉన్నామా? నిబంధనలు నెరవేర్చేవాడిగా ఉంటున్నామా? అర్థం చేసుకోవాలి. మనమే పరీక్షించుకోవాలి. మనం చేసిన నిబంధన వడంబడిక తప్పిపోయేవాడిగా ఉన్నామా? మనల్ని పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా దేనికి గుర్తుగా ఉంది? నిబంధనకు. దేనికన్నా? నిబంధన గుర్తుగా ఉంది. మనం దేవునితో చేసుకున్న నిబంధన తప్పిపోకూడదు. రెండో చూద్దాం, మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5:13. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిష్కారమైతే అది దేని వలన
అది దేనివల్ల సారము పొందును. ఉప్పు సారం పొందును. ఇక్కడ లోకములకు ఉప్పై ఉన్నారు. మీరు లోకములకు ఎలా ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల సారం పొందును. ఉప్పు ఇంకొకటి రెండోదిగా ఉప్పు ఏం చేస్తుందంటే, కూరలో ఉప్పు వేస్తే కూరను ఉప్పు ప్రభావితం చేస్తుంది. కూరను ఉప్పు ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. కూరను ఏం చేస్తుంది? ఉప్పు ప్రభావితం చేస్తుంది. మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి వచ్చి ఎలా జీవించాడు? ప్రభావకరంగా జీవించాడు. ఆ ముందు చెప్పండి. అందుకంటే ముందు యోహాను సువార్త 12:12 చూడండి ఒకసారి. యోహాను సువార్త 12:12 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినో చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకున్నది. లోకము ఎవరి వెంట పోయింది? క్రీస్తు వెంబడి. లోకం ఎవరి వెంబడి పోతుంది? ఇక్కడ క్రీస్తు వెంబడి. పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నారు మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి. ఇదిగో లోకమంతా ఆయన వెంట పోతున్నదని చెప్పుకున్నాయి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు లోకమంతా. యేసుక్రీస్తు ప్రభు ఉప్పు అనేది రెండోదిగా దేనికంటే, ఉప్పు క్రైస్తవ జీవితానికి స్వాదిష్టంగా ఉంది. ఉప్పు దేనికి? క్రైస్తవ జీవితానికి. ప్రతి క్రైస్తవుడు ఎట్లా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువు లాగా ప్రభావం చూపేవారిగా జీవించాలి. ప్రభావం చూపాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక ఉప్పులా ఉండాలంటే ప్రభావం చూపించాలి. ఎట్లా ప్రభావం చూపించాలి? భారతదేశానికి ప్రభావం చూపిన కొందరు వ్యక్తులు చెప్పండి. భారతదేశానికి ఎంతో మంది ప్రభావం చూపించారు. గాంధీజీ గారు ఉన్నారు. ఆయన భారతదేశాన్ని ప్రభావితం చేశారా లేదా? చేశాడు. స్ఫూర్తి నింపాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన రాజ్యాంగం రచించారు. ఎంతో మంది ప్రజలకి ప్రభావితం చేశారా లేదా? చేశాడు. ప్రపంచంలో చాలా మందికి, భారతదేశంలో ముఖ్యంగా చాలా మందికి ప్రభావం చేశాడు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ప్రభావం చేశారా లేదా? స్వామి వివేకానంద గారు ఉన్నారు. ప్రభావితం చేశారా లేదా? అలాగే వీరు భారతదేశానికి ప్రభావితం చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ప్రపంచం మొత్తం ఆయన ప్రభావం చేశాడు. ఉప్పు ఎలాగైతే కూరను ప్రభావితం చేస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రభావితం చేసే వ్యక్తిగా జీవించాడు. ప్రభావం చూపించాడు. ఎలా ప్రభావం చూపించాడు? తన మాటల ద్వారా ప్రభావం చూపించాడు. ఎలా చూపించాలి? తన మాటల ద్వారా ప్రభావం. యేసుక్రీస్తు ప్రభువారు దయగల మాటలు, ఆదరించే మాటలు, ప్రేమించే మాటలు, మాటల ద్వారా నువ్వు క్రైస్తవుడిగా ఉప్పులా జీవించడం అంటే ప్రభావం కలిగి జీవించాలి. ఉప్పు కూరని ఎలాగ ప్రభావితం చేస్తుందో నీ మాటల ద్వారా నువ్వు ప్రభావితం చూపించాలి. నీ క్రియల ద్వారా నువ్వు ప్రభావితం చూపించాలి. నువ్వు చేసే పనులు బట్టి అదిరా ఫలానా చూడు, ఫలాని ఎవరి బిడ్డ చూడు, ఫలాని యవనస్తురాలు చూడు, మందిరానికి పోతుంది. ఆమె ఒక ప్రభావం కలిగి జీవిస్తుంది. ఆమె ఒక క్రియ ఎట్లా ఉన్నాయి? మంచి క్రియలు కలిగి జీవిస్తుంది. ఆమె మంచి క్రియలు కలిగి జీవిస్తుంది. నువ్వు మంచి క్రియలు కలిగి జీవిస్తే నిన్ను వెంబడించేవాడిగా ఉండాలి. చెడ్డ క్రియలు బట్టి కాదు, మంచి క్రియలు బట్టి వెంబడించాలి. యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క క్రియలు మంచి క్రియలు కలిగి ఆయన వస్త్రధారణ, మన వస్త్రధారణ బట్టి మనం అనేకని ప్రభావితం చూపించాలి. మన మాటలు బట్టి మనం అనేకని ప్రభావితం చూపించాలి. మన ఆలోచన క్రియను బట్టి మనం అనేకని ప్రభావం చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, తన మాట ద్వారా, తన వస్త్రధారణ ద్వారా అనేకులు ప్రభావితం చేస్తాడు. ఉప్పు ఎలాగైతే కూరను ప్రభావితం చేస్తుందో మనం కూడా అనేకులు ప్రభావం చూపించాలి. అనేకుల పట్ల ప్రభావం నిన్ను చూసి అనేకులు మారాలి. ప్రభావం చూపడం అది మార్పు చెందాలి. నీ ప్రవర్తన చూసి ఇంతకు ముందు దొంగతనం చేయొచ్చు, ఇప్పుడు దొంగతనం మార్చి నీతియుక్తంగా జీవిస్తున్నావు. ఆ నీతిని బట్టి అనేకులు మారాలి. నీ నీతి క్రియలు బట్టి అనేకులు మారాలి. నీ ప్రవర్తన బట్టి అనేకులు మారాలి. నీ చూపులు బట్టి అనేకులు మారాలి. ప్రేమించే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్చే మాటలు. ఓ క్రైస్తవురాలా
మనం ఉప్పు ఎలాగ కూరని ప్రభావితం చేస్తుందో నీ ఆలోచన, నీ క్రియలు, నీ మంచితనాన్ని బట్టి అనేకులను ప్రభావితం చేయగలిగేలాగా ఉండాలి. ఈ లోకాన్ని ప్రభావితం చేయాలి. సపోజ్ కొత్తగా వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత అత్తాకోడళ్ళు ఉంటారు. అత్తాకోడళ్ళు ఏమైపోవాలి? ఈ కొత్తగా వివాహమైన అమ్మాయి ఇంట్లోకి వచ్చింది అనుకో, ఇదిగో ఈ కోడలు మా ఇంట్లోకి వచ్చింది, ఈ కోడల యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, ఈ కోడల యొక్క ప్రవర్తన బట్టి, ఈ కోడల యొక్క ప్రేమను బట్టి మా కుటుంబం మారిపోయింది అనుకొని అలాంటి ప్రభావం చూపించాలి. ఆ కుటుంబం పైన నీ ప్రభావం ఉండాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రవర్తన బట్టి ఆ కుటుంబం మారాలి. ఆ కుటుంబంలో సభ్యులు మారాలి. నీ అత్తమ్మ మారాలి, నీ మామగారు మారాలి, అనేకులు మారాలి. ఇంకొకరు ఆ ఇంట్లో ఉన్న అత్తమ్మను బట్టి, ఆ కోడలు దయ్యాలు కోడలైనా సరే, అత్తమ్మ ప్రవర్తన బట్టి, అత్తమ్మ ప్రేమను బట్టి, అత్తమ్మ యొక్క ఆదరణ బట్టి ప్రభావితం చూపాలి. అత్తమ్మ యొక్క ప్రభావం బట్టి కోడలు మారాలి. అట్లా ఉండాలి ప్రభావం చూపడం అంటే. మనము మన ప్రవర్తన బట్టి, మన ప్రేమను బట్టి, మన ఆదరణ బట్టి అనేకులు మార్పు చెందాలి. ఉప్పు కూరను ఎలా ప్రభావితం చేస్తుందో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అనేకులు ప్రభావితం చేశారు, అనేకులు ఆకర్షించారు, అనేకులు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైన యవన బిడ్డలారా, నీ ప్రవర్తన బట్టి అనేకులు మారాలి. నీ ఆలోచన బట్టి అనేకులు నిన్ను వెంబడించేవాడు. నీతితో పాటు మందిరానికి వచ్చేవాడుగా క్రైస్తవ యవనస్తులంటే ఎట్లా జీవిస్తారు, క్రైస్తవ యవనస్తురాలంటే ఇట్లా ఉంటారు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ మాట అన్ని మార్పు చెందిన అనుభవంలో ఉండాలి. అన్నీ మారాలి. ఉప్పు అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రియలు సరిగ్గా ఉండాలి. మంచి క్రియలు కలిగి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అనేకుల్ని ప్రభావితం చేసినట్టుగా నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రేమను బట్టి అనేకులు మార్పు చెందాలి. అలాగా కాకుండా నువ్వు నిప్పులాగా ఉన్నావు అనుకో, నిప్పు ఎట్లా నిప్పు ఏం చేస్తుందన్నా? నిప్పు ఇద్దరి మధ్య మంట పడుతుంది, తల్లి చెల్లిపోతుంది. ఇదిగో పలానా కోడలు మా ఇంటికి వచ్చింది, నిప్పు పెట్టింది అంట. పలానా అత్తమ్మ మా ఇంట్లో నిప్పు పెట్టింది అంట. అట్లా ఉన్నావా? ఇంకా రక్షణ మానవస్తు బాప్తిస్మం తీసుకొని నువ్వు నిప్పులాగా ఉన్నావు అనుకో, నిజంగా కాలిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఉప్పులాగా ప్రభావం చూపించేవారుగా, ప్రేమను పంచేవారుగా, ఆదరించేవారుగా నిన్ను బట్టి కుటుంబం మారాలి. నీ క్రియలు బట్టి కుటుంబం మారాలి. అట్లా ఉంటుందా? నీ క్రియలు బట్టి, నీ అశాంతం, నీ మాట తీరును బట్టి కుటుంబంలో అసమాధానం ఉందా? కుటుంబంలో అనైక్యత ఉందా? సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా ఉప్పు మనం నేర్పించేది ఉప్పు నిబంధనకి గుర్తుగా ఉంది. దేవుడితో మనం తీసుకున్న వడంబడిక నిబంధన నెరవేర్చేవారుగా మనం జీవించాలి. తగ్గిపోతున్నామా? ఎక్కడ తగ్గిపోతున్నాం? ఏ విధానంలో తగ్గిపోతామో పరీక్షించుకోవాలి. రెండోదిగా ఉప్పు ఎట్లా ఉంది? ఉప్పు ప్రభావితం చేసినట్టుగా మనం అనేకులు మనల్ని చూసి మార్పు చెందేవారుగా ఉండాలి. అనేకులకు మనం ప్రవర్తనలో మార్పు కలిగించేవారుగా, మనం ఆదర్శంగా ఉండాలి, మనం మాదిరికరంగా ఉండాలి. మనము అనేకులకి మనల్ని చూసి అనేకులు మార్పు చెందేవారుగా మనం జీవించాలి. రండి మూడోది చూద్దాం. మూడవది కీర్తన గ్రంథము 106:23. కీర్తన గ్రంథము 106:23 చూద్దాం. కీర్తన గ్రంథము 106:23. 106:23 వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేస్తున్నాను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము సల్లాచుడికై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను. అప్పుడు ఆయన అంటే ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. నేను వారిని నశింపజేసేదను. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఎవరిని?
ఇశ్రాయేలు ప్రజల్ని నశింపు చేస్తానంటున్నాడు. ఏంటంటే ఈ సందర్భము మనకు క్లుప్తంగా అర్థం కావాలంటే నిర్గమాకాండం రండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మోసే సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. 40 years దేవుడితో గడుపుతున్న సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందంటే 10వ వచనం చదవండి ఒకసారి. 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి మోసేతో చెప్పగా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మోసే సీనాయి పర్వతంపైకి వెళ్ళినప్పుడు, కొండపైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే అహరోను పిలిపించి మీరు మాకు ముందర నడవడానికి ఒక విగ్రహం, అదే ఒక దూరం చేయమని బంగారం అవన్నీ ఇచ్చారా లేదా? దూరం చేస్తే అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తులో వచ్చి మమ్మల్ని తీసుకొచ్చింది ఇదే అనుకొని తింటూ తాగుతూ ఆటకు తీర్చుడు నచ్చినట్టుగా తిరుగుతున్నారు, చదువుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, చెడిపోయిన స్థితిలో ఉన్నారు, చదువుకునే స్థితిలో ఉన్నారు, గొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఉప్పు మనకు నేర్పించేది ఏంటంటే మోసే ప్రార్థన బట్టి ఉప్పు ఏం చేస్తుందంటే మూడేది ఉప్పు ఒక పదార్థం పాడు కాకుండా కాపాడుతుంది. తొక్కు చేస్తాం కదక, తొక్కునే ఉప్పు వేస్తావా వేస్తే ఎందుకు వేస్తాం? పాడవకుండా ఉండడం కోసం. ఉప్పు మూడవదిగా ఒక పదార్థం పాడు కాకుండా కాపాడుతుంది. ఇక్కడ ఉప్పు అయితే ఫస్ట్ ఉప్పు అయితే క్రైస్తవులు, రెండవ ఉప్పు ఇక్కడ ఉప్పు అయితే ప్రార్థనా జీవితం. ఉప్పు అంటే ప్రార్థన జీవితానికి సూచనగా ఉంది. ఇక్కడ మోసే ప్రార్థన చేశాడు. మోసే దేవుడు ఏమంటాడు, మోసే నువ్వు ఊరుగా ఉండు, వాళ్ళు నేను కాల్చి వేస్తాను, నశింపు చేస్తాను, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, పాడైపోయారు, పాపంలో జీవిస్తున్నారు, అపవిత్రంగా జీవిస్తున్నారు, వాళ్ళు నిత్యము అయితే దహింపేస్తాను అన్నప్పుడు మోసే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్య ఒక ఉప్పులాంటి ప్రార్థన చేశాడు. ఎట్లా ఉన్నాడు? ఉప్పులాంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు రాబో ఉగ్రతను తప్పించింది. మరి ఈ దేవుడు నువ్వు మోసే లాంటి ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? సంఘ క్షేమం కోసం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? సంఘము నశించుకోకుండా ఉండడం కోసం ఎన్ని దినాలు, ఎంత సమయం, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం నశించుకోకుండా ఉండడం కోసము నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? మన దేశంలో రక్షణ లేని బిడ్డల రక్షణ కోసము ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ప్రపంచము అతలాకుతలం అయిపోతుంది, యుద్ధాలు జరుగుతుంది, ఒకవైపు దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. వారి క్షేమం కోసము, కుటుంబాల అధ్యక్షులు దేశాల క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసము, ప్రజల రక్షణ కోసము ప్రార్థిస్తున్నావా? నీ పిల్లలు చెడిపోతున్నారు, నీ పిల్లలు తిరుగుతున్నారు, ఎవరి బిడ్డలు, ఎవరస్తులు, ఎవరి కోరికలు, ఎవరి ఏడ్చలో లోకానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు కాపాడుకోవడం కోసం నువ్వు ప్రార్థించేదానిగా ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. ఉప్పు అయితే ఏం చేస్తుంది? మూడోదిగా అంటే ఉప్పు ఒక పదార్థము నాశనం కాకుండా కాపాడుతుంది. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం నశించిపోకూడదు. నీ ప్రార్థన జీవితం బట్టి సంఘములో సమాధానం ఉండాలి, సంఘం నశించిపోకూడదు. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి యవనస్తులు నశించిపోకుండా ఉండడం కోసం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేస్తున్నావా? ఉప్పులాగా ఉన్నావా? మోసే ఇజ్రాయేలు ప్రజలు తిండిపోతులుగా ఉంటూ వాళ్ళేమో విగ్రహారాధన చేసుకుంటూ డాన్సులు చేస్తూ ఉన్నప్పుడు నిత్య నాశనానికి దగ్గరలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత కోపము వారిపైకి రగులుకున్నప్పుడు మోసే ప్రార్థన ద్వారా నశించుకోవలసిన ఇజ్రాయేలు ప్రజలందరూ రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ఈ దినము నీ ప్రార్థన బట్టి, ఈ దినము నీ ఆత్మీయ జీవితం బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబంలో వ్యక్తులు రక్షించబడుతున్నారా? నీ కుటుంబంలో వ్యక్తులు నశించుకోకుండా కాపాడబడుతున్నారా? అలాంటి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నావా లేదా పరీక్షించుకోవాలి. మూడవదిగా
ఒక ఉప్పు ఏం చేస్తుందంటే పదార్థము పాలు కాకుండా కాపాడుతుంది. ఉప్పు అంటే ప్రార్థన, ప్రార్థనకు సూచనగా ఉంది. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో యవన ప్రజలు రక్షింపడుతున్నారా? యవనస్తుల కోసం కన్నీరు కార్చే బిడ్డగా ఉన్నావా లేదా? మనం పరీక్ష చేసుకోవాలి. ఆ మోసే లాంటి ప్రార్థనా జీవితం చేస్తున్నావా? సంఘ క్షేమం కోసం, సంఘంలో నూతనత్వం చేర్చబడడం కోసం, సంఘం అభివృద్ధి కోసము, కుటుంబాల క్షేమం కోసము నువ్వు ప్రార్థించే క్రైస్తవురాలుగా ఉన్నావా లేదా నిప్పులా ఉన్నావా? ఉప్పులాగా ఉన్నావా నిప్పులాగా ఉన్నావా చూసుకోవాలి. ఉప్పు ఏం చేస్తుందంటే పదార్థము పాలు కాకుండా చూస్తుంది. నువ్వు ఉప్పులాగా ఉండాలంటే ప్రార్థించి నీ ప్రార్థన వల్ల నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటిగా ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఉప్పు నిబంధనలు. మనం దేవునితో అనేక రకాల నిబంధనలు చేసుకుంటాం. ఇదిగో ప్రభా, ఈ వ్యాధిని ఈ బాధను తగ్గిస్తే నీ సన్నిధికి వచ్చి నేను రోజు గణపరుస్తానని చేసుకుంటాం. కానీ మనం మర్చిపోతాం. ఆ నిబంధన మర్చిపోయే వారిగా ఉన్నామా? రెండోదిగా ఉపయోగం చేస్తుంది పూలను ప్రభావితం చేసినట్టుగా ఆ క్రైస్తవ జీవితం, నీ క్రైస్తవ జీవితాన్ని బట్టి నువ్వు ఎంతమంది మారుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది మార్పు చెందుతున్నారు, నీ క్రియ చూసి, నీ మాట తీరు చూసి, నీ ప్రార్థనా జీవితం చూసి, నీ ఆత్మీయ జీవితం చూసి ఎంతమంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఓ క్రైస్తవుడు అంటే ఇట్లా ఉంటారా అని నీ ప్రవర్తన బట్టి ఎంతమంది మారుతున్నారు. మూడవదిగా ఉప్పు దేనికి స్వాదిష్టంగా ఉంది? ఉప్పు పాడైపోకుండా, ప్రారంభం పాడైపోకుండా. అంటే ఇక్కడ ఉప్పు అంటే ప్రార్థనా జీవితం. నువ్వు పాడైపోయే పదార్థాన్ని కాపాడుకోవాలంటే అలాంటి ప్రార్థనా జీవితం చేస్తున్నావా? నశించే ఆత్మల కొరకు వాళ్ళ రక్షింపడం కోసం మోసే ఆనాడైతే ఇజ్రాయేల్ ప్రజలు కోపము, దేవుని యొక్క కోపం ఇజ్రాయేల్ ప్రజల పైన రగిలిపోయినప్పుడు మోసే ప్రార్థన ద్వారా దేవుడేమో శాంతింపజేసి వాళ్ళకి నిత్య నరకం నుంచి అగ్నిగుండం నుంచి తప్పించాడు. మనం కూడా ఉప్పులాగా ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి జీవిస్తున్నామా? మనం ఉప్పులాగా ఉన్నామా చూడాలి. నాలుగోదిగా లూకాసు వార్త 2:36-37. లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో వేయింబవలు సేవ చేస్తుండెను. ఇక్కడ ఒక ఉంది. ఉప్పు మన జీవితంలో నాలుగోదిగా ఏం నేర్పిస్తుందా అంటే ఇక్కడ ఆషేరు గోత్రికురాలని పనూయేలు కుమార్తె అయిన అన్న అనే ఒక ప్రవక్తి ఉంది. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై. కన్యత్వం మొదలుకొని భర్తతో ఎన్ని సంవత్సరాలు పాపం చేసింది? 7 ఏళ్ళు. మరియు 7 ఏళ్ళు వివాహం ఏంటంటే 7 ఏళ్ళు పాపం చేసింది. వివాహానికి ముందు ఎంత వయసు ఉండొచ్చు? ఆ సంవత్సరం అప్పుడు ఆ స్థితిలో తక్కువ వయసులో వివాహం జరుగుతుంది అనుకున్నాం. సపోజ్ ఒక 8 సంవత్సరాలకు పెళ్ళి అయింది అనుకున్నాం. అప్పుడు అట్లనే జరిగేది. కాబట్టి 10 ఇష్టం 8 అనుకున్నాం. పోయి 8 సంవత్సరాలు భర్తతో ఎన్ని ఏళ్ళు పాపం చేసింది? 7 ఏళ్ళు. మొత్తం ఎన్ని అయింది? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిన తర్వాత సంసారం చేసి బహుకాలము గడిచినదై. బహుకాలం గడిచిన తర్వాత 84 సంవత్సరములు విధవరాలై ఉన్నది. విధవరాలుగా ఎన్ని సంవత్సరాలు జీవించింది? 84 సంవత్సరాలు ప్లస్ 17 99. అంతేనా? ఎంత వయసు? 99.
ఆమెకి వివాహమై 7 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వివాహం ముందు 8 సంవత్సరాలు 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు అంటే అప్పటికే పెళ్లి చనిపోయాడు. ఆమె యవ్వనస్తురాలు. ఎలాంటి ఆమె? యవ్వనస్తురాలు 15 సంవత్సరాల అమ్మాయి వివాహం అయి భర్త చనిపోయాడు. ఉప్పు మనకు నేర్పించేది ఏంటంటే, ఉప్పు చూడండి, ఉప్పు కూరలో వేసిన తర్వాత అట్లానే ఉప్పు కాక అట్లానే ఉంటుంది కదా, అట్లా ఉప్పు కాక అట్లాగే ఉంటుంది కదా. మరి ఏమవుతుంది? కరిగిపోతుంది. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. ఈ యవ్వనస్తురాలు 15 సంవత్సరాల యవ్వనస్తురాలు ఆ పెళ్లికి చనిపోయాడు. తన యవ్వన కోర్టులన్నీ విడిచిపెట్టుకొని దేవుని కోసం దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు రాత్రి భవాల్లో ఉపవాసం చేసి ప్రార్థన చేసిందట. ఇక్కడ ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు చేసింది చూడండి. 84 సంవత్సరాలు ఇదవరాలయం ఉంది. దేవాలయంలో విడవక విడిచిపోయిందా ఇవ్వలేదా? ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుందురు. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని ఇడవక ఉపవాసం ఉండి రాత్రి పగలు సేవ చేసిందంటే కరిగిపోయిందామె. దేవుని పరిచర్య చేస్తూ చేస్తూ కరిగిపోతుంది. ఉప్పు ఎలా కూరలో కరిగిపోతుందో అట్లా కరిగిపోయింది. మరి నువ్వు కరిగిపోతున్నావా? దేవుని పరిచర్య కరిగిపోయేటట్టు చేస్తున్నావా? ఒక గంట చేస్తే, ఒక గడి చేస్తే అమ్మో నొప్పులు, అమ్మో సేవకులు ఎవరు కాదు, నాకే పని చెప్తారు, నాకే పని చెప్తారు. ఆ అమ్మ ఎంత వయసులో ఉంది? 99 సంవత్సరాల వయసులో ఉంది. ముసలాది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది? 84 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దేవుని మందిరంలో కరిగిపోతుంది. యవన కాలం అంతా కరగొట్టుకుంది. యవన కోరికలన్నీ కరగొట్టుకుంది. యవనేతలన్నీ వదులుకుంది. యవన కోరికలు ఎన్ని ఉంటాయి యవన కాలంలో? తమ్ముడా ఎన్ని ఉంటాయి? ఒకటా రెండా? ఎన్ని ఉంటాయి? ఒకటేనా రెండా? ఓ యవన కాలంలో ఏం కోరికలు ఉంటాయి? నాకు మైలు నుంచి బైక్ కావాలి. ఆ బైక్ ఇస్తే దేవుడు 200 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాడు. అంతే. జగమున ప్రభు అంతే, పరవాస అయిపోయాడు. మళ్ళీ మంచి సినిమాకి వెళ్ళాలి. అది కూడా ఎవరితో? గర్ల్ ఫ్రెండ్తో, ఎవరితో? బాయ్ ఫ్రెండ్తో. ఎన్ని కోట్లు ఉంది ఎవరి కాలంలో? ఏం తమ్ముడా? ఆమె అయితే ఎదవరాలుగా 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండిపోయి దేవుని పరిచర్య నిమిత్తము దేవుని కోసము రేయం భావన కరిగిపోతుంది. మరి నువ్వు అలా దేవుని పరిచర్య చేస్తున్నావా? దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావా? దేవుని మందిరంలో పని చేస్తున్నావా? దేవుని సేవకుడు నీకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తున్నావా? చదువుకుంటున్నావా? కొనుక్కుంటున్నావా? దేవుని పని చేస్తే ఆశీర్వాదం. దేవుని పని చేస్తే దేవుడు నేను ఊరికే నీ రుణమైన ఉంచుకోనైనా రుణస్తుడు కాదు. నీ పిల్లలు దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను కుటుంబానికి క్షేమము, సంఘానికి క్షేమము. ప్రేమైన దేవుని వెళ్ళారా? ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో నీ యవ్వన కాలంలోనే కాలివేయగలవు. యవ్వన కాలంలోనే కాలం వస్తే నువ్వు బలమైన పాత్రగా వాడబడతావు. ఏజ్ అయిపోయింది అనుకో, నాలాగా ఏజ్ అయిపోయిన తర్వాత ఏమైనా పరిస్థితి చేయగలమా? మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పు చేయగలమా? అది యవ్వన కాలంలో అయితే ఎంతో శక్తివంతంగా బలవంతంగా ఉంటావు. ఏ పని చేసినా చేయగలుగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అస్సేరీ గోత్రికురాలైన అన్న దేవుని సన్నిధిని 84 సంవత్సరాలు కనిపెట్టుకొని రాత్రనక పగలనక కనిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య చేస్తుంది. ఏది నీ ప్రార్థన? ఏది నీ ఉపవాస జీవితం? ఏది నీ పరిచర్య? దేవుని కోసం ఏమైనా పని చేస్తున్నావా? దేవుని పని అప్పచెప్తే నాకు తీరిక లేదని చెప్తున్నావా? చెప్పబోకు. దేవుని పని చేయడము అది ఆశీర్వాదకరం. దేవుని పని చేయమని అందరికీ రాదు అవకాశం.
దేవుని పని చేసే ధన్యత అందరికీ రాదు. దేవుని సేవకుడు, దైవజనుడు, సేవకురాలు నీకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాలి. ఆ ధన్యత అందరికీ రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆమె ఎట్లా అయితే యవన కాలంలో యవన ఈచ్చలన్నీ వదులుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని కోసం ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో ఆమె కరిగిపోతూ దేవుని పరిశీలన దేవుని సన్నిధిని అంటిపెట్టుకొని 84 సంవత్సరాలు ఆమె ఉపవసిస్తూ రేయింబగలు ప్రయాసపడుతుంది. నీ ప్రయాస ఏది? దేవుని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు ప్రయాసపడే బిడ్డగా ఉన్నావా? సంఘక్షేమం కోసం నువ్వు ప్రయాసపడే బిడ్డగా ఉన్నావా? ఆమె చూడండి ఎంత గొప్పదనీకరమైన జీవితము. ఆ యవన కాలంలోని సమస్తాన్ని వదులుకుంది. ఆ యవన కాలంలో ఏముంటాయి అన్న? అసలు యవన కాలంలో చూడండి, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 చూడండి. 16-17 పేజీ నంబరు 221. లోకములో చదవండి, ఎవరైనా గట్టి చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటమును తండ్రి వలన పుట్టినవి కావు. అది లోక సంబంధమైతే. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. నువ్వు దేవుని చిత్తం జరిగించాలి. లోకంలో ఏముందయ్యా అంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, శరీర కోరికలు, పాప కోరికలు, తినడం, తాగడం, సోమర్తనం, నిద్రపోవడం, ఇది శరీరాశలు ఉన్నాయి. ఇంకా నేత్రాశ, నేత్రాలు, కళ్ళు కనిపించినవన్నీ కావాలనుకోవడం. అక్కలైతే ముఖ్యంగా చీరలు, నగలు, వస్త్రాలు, ఆభరణాలు, ఇవన్నీ నీకు పరలోక రాజ్యాన్ని తీసుకోవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అసేరి గోత్రికురాలు అన్న వీటన్నిటిని వదులుకుంది. వీటన్నిటిని, ఆ నగలు, వస్త్రాలు, ఆ శరీరాశ, నేత్రాశ, వాటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. వాటన్నిటిని విడిచిపెట్టుకుంది. ఇంకేముంది? జీవపటంగం అంటే ప్రగల్భాలు పలకడం, నేనే గొప్పలు చెప్పుకోవడం, అలాగన్నీ ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవపటంగము, అవన్నీ విడిచిపెట్టుకొని దేవుని పరిచర్యలో నువ్వు కరిగిపోవాలి. ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో, నీ యవ్వన కాలంలో నీ శక్తి, నీ బలము సమర్థము దేవుని మందిరములో దేవుని పరిచర్య కోసం నువ్వు వాడబడాలి. అలాగా ఉప్పు మనకు నేర్పించే 4వది ఏంటంటే, ఉప్పు కరిగిపోతుంది. నీ యవ్వన కాలంలో నీ శక్తి, నీ బలము దేవుని పని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసము, దేవుని రాజ్య పరిచర్య కోసము నువ్వు శక్తిని, బలాన్ని దానికోసం ఉపయోగించాలి తప్ప నేత్రాశలు, శరీరాశలు, జీవోడము కోసం నీ శక్తిని, బలాన్ని ఉపయోగించావో నువ్వు నిత్య నరకంలోనే ఉంటావు తప్ప దేవుని రాజ్యానికి పాత్రులు కావు. ఆ అన్న తన బలాన్ని, శక్తిని యవ్వన కాలం అంతా దేవుని పరిచర్య కోసం ఉపయోగించింది. దేవుని రాజ్యంలో ఉండడం కోసం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఉప్పు మనకు నేర్పించే 4వ పాఠం ఏమైంది? ఉప్పు కరిగిపోతుంది. కోళ్ళలో కరిగిపోయినట్టుగా నువ్వు కూడా పరిచర్యలో కరిగిపోవాలి. దేవుని రాజ్య వ్యాప్తి కోసము నీ శక్తిని, నీ బలాన్ని కరగొట్టుకోవాలి. మొట్టమొదటిగా ఉప్పు మనకు నేర్పించేది, ఉప్పు ఏం నేర్పిస్తుంది అక్క? నిబంధన గుర్తుగా ఉంది. 2వదిగా ప్రభావితం చేస్తుంది కూరని. 3వదిగా పాడు కాకుండా కాపాడుకుంటుంది. అక్కడ ఉప్పు, ఫస్ట్ ఉప్పు క్రైస్తవ జీవితం ప్రభావితం చూపించగలగాలి. 2వది ఉప్పు ప్రార్థన జీవితం. 3వది ఉప్పు ఏం చేస్తుంది? 4వది కరిగిపోతుంది. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోతుంది. 5వది చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10 చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10. ఇక్కడ ఎవరున్నారు? మత్తయి అనే ఒక
సుంకపు మెట్టు మీద కూర్చుని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించను. మత్తయి, ఈ మత్తయి ఎవరు? దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. ఎవరు? శిష్యుడు. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 5వ అధ్యాయము 27 చదవండి. 27 అటు ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకపు మెట్టులతో కూర్చుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఇక్కడ సుంకరి ఎవరు? ఆ మత్తే. అక్కడ సుంకరి ఎవరు? ఆ మత్తే. మత్తయే కానీ తన పేరు చెప్పుకోవడం లేదు. తన పేరేమో చెప్పుకోవడం లేదు. నేను యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిని అని చెప్పుకోవడం లేదు. మత్తయి ఎట్లా ఉన్నాడంటే మరుగై ఉన్నాడు. ఉప్పు మొట్టమొదటిగా నిబంధన గుర్తుగా ఉంది. ఉప్పు రెండవదిగా ప్రభావితం చేస్తుంది కూరని. ఉప్పు మూడవదిగా పాడు కాకుండా కాపాడుతుంది. ఉప్పు నాలుగవదిగా కరిగిపోతుంది. ఉప్పు ఐదవదిగా మరుగైపోతుంది. ఇక్కడ మత్తయి అనే భక్తుడు, మత్తయి అనే శిష్యుడు తన పేరు చెప్పుకోకుండా మరుగైపోతున్నాడు. మరుగైపోవాలి నువ్వు. ఆ ఉప్పు చూడండి, కూరలో వేసిన తర్వాత కరిగిపోయిన తర్వాత బయటికి తేలుతుంది కదా అక్క. ఉప్పు తేలుతుందా? కనిపిస్తుందా? ఎట్లా అవుతుంది? మరుగైపోతుంది. మరి చికెన్ ముక్క కరిగిపోతుందా? బయట కనిపిస్తుంది. మటన్ పీసు, చేపలు కనిపిస్తాయి. మరి ఉప్పు కనిపిస్తుందా? కనిపించలేదు. ఉప్పు ఏమవుతుందంటే ఐదవదిగా మరుగైపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? మరుగైపోతుంది. మత్తయి అనే భక్తుడు, శిష్యుడు మరుగైపోవడం వల్లే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధన్యకరమైన జీవితం ఇచ్చాడు. ఏంటి ఆ ధన్యకరమైన జీవితం చెప్పండి? ఏంటి ఆ ధన్యకరమైన జీవితము? నూతన నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మత్తయి సువార్త నుంచి స్టార్ట్ అయింది. అదే ధన్యకరమైన జీవితం. గొప్ప వెలిగిపోయాడు. నూతన నిబంధన మత్తయి సువార్తతో స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణము మత్తయి అనే శిష్యుడు మరుగై దాసపడ్డాడు. దేవుళ్ళు మరుగై ఉన్నాడు. నువ్వు కూడా మరుగై ఉండాలి. నేనే కనిపించాలి, నా పిల్లలే కనిపించాలి, నేనే మందిరంలో ఎక్కడ చూసినా నా పేరే మారుమోగాలని అనుకోవద్దు. మరుగ్గా ఉన్నప్పుడు దేవుడు నీకు వెలిగిస్తాడు. నీ వెలుగు తేజని చెప్పి చేస్తాడు నిన్ను. మత్తయి భక్తుడు శిష్యుల్లో కాళ్ళ చివరిలో చేర్చబడిన భక్తుడు ఇతను. ఆ శిష్యుల్లో అందుకే మత్తయిని మరుగ్గా ఉండడం వల్లే తను మత్తయి సువార్తతో స్టార్ట్ చేయబడింది. అందుకే నువ్వు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మరుగై ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో అల్పుడిగా జీవించాలి. మరి తగ్గించుకునే జీవితం ఉందా? అల్పుడిగా జీవించే జీవితం ఉందా? లేదు. సేవకుడు నాకేం చెప్పట్లేదు, అలాగే చెప్తున్నాను చదువుకుంటున్నావా? లేదు. నీకు వచ్చిన బహుమానం నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు మరుగై ఉండు. మత్తయిలాగా మరుగై ఉంటే ఆయన వెలుగులా నింపాడు. మత్తయిని ఎట్లా దేవుడు చూసారా? ఎంత గొప్ప ధైర్యకరమైన జీవితము. మత్తయి సువార్తతో ప్రధానంగా 2వ నిబంధన రాయడానికి ప్రధాన కారణం అంటే మత్తయి తను తగ్గించుకున్నాడు. మత్తయి అల్పుడిగా జీవించాడు. తగ్గించుకునే జీవితం నీకుందా? అల్పుడిగా జీవించే జీవితం నీకుందా? అందుకే మత్తయి సువార్తతో దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఇంకో సందర్భంలో చూద్దాం. యోహాను సువార్త చూడండి 6:11. యోహాను సువార్త 6:11. చదవండి. కూర్చున్న వారికి వడ్డించను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు శుద్ధిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా
మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. యేసు ఆ వ్యక్తిని పట్టుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. అలాగా చేపల కూర వారికి ఇష్టనంత మట్టిగా వడ్డించును. వారు తృప్తిగా తిన్న తర్వాత ఇక్కడ ఇక్కడ చిన్నవాడి యొక్క 9వ వచనం చదువు ఒకసారి. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొక్క 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రము అది 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి దగ్గర ఉందక్క? చిన్నవాడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఆ చిన్నవాడు అని పెట్టాడు. ఆ చిన్నవాడికి పేరేమి ఉందా? లేదు. కానీ ఆ స్టోరీ ఎంతమందికి చెప్తాము? సండే స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు ఈ అజ్ఞోరా మందిరంలో చెప్పాం. ఎన్ని చోట్ల ఎన్ని మందిరాల్లో చెప్పబడుతుంది. ఆ చిన్నవాడి పేరు మరుగైపోయింది. అందుకే ఇన్ని మందిరాల్లో ఎంతో మంది సేవకులు ఆ చిన్నవాడి పేరు, చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. అంటే ఆయన పేరు మరుగైపోయింది కాబట్టి ఆ చిన్నవాడు వెలిగిపోతూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి నేను కనిపించాలి, నా పిల్లలు కనిపించాలి అనేది కాదు. మనం మరుగై ఉంటే ఆయన వెలుగుతో నింపుతాడు. ఆ చిన్నవాడు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన యేసయ్యకి ఇచ్చిన ఆ చిన్నవాడు పేరు మరుగైపోయి ఉంది కాబట్టి అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆ చిన్నవాడి పేరు చెప్పబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరుగై ఉంటేనే అనేకులకి వెలుగుమయంగా మనం ఉంటాం. మనం మరుగైపోవాలి. ఈ చిన్నవాడు మరుగైపోయాడు, చిన్నవాడి పేరే తెలియదు. అందుకే పేరు దేవుడు మర్మంతో దాశాడు. ఎందుకో తెలుసా? ఆ చిన్నవాడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకి దీవునికరంగా, అనేకులకి ఆహారం పంచిపెట్టేటట్టుగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మరుగు చేశాడు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఆ చిన్నపిల్లవాడు ఎలిగిపోతూ ఉన్నాడు. నువ్వు నా జీవితంలో మనం కూడా తగ్గించుకుని ఉన్నప్పుడు, మరుగై ఉన్నప్పుడు ఆయన వెలుగుతో నింపుతాడు, వెలుగుమైతో నింపుతాడు. మత్తయి భక్తుడు ఎలాగైతే మరుగై ఉన్నాడో, దాసపడి ఉన్నాడో, అప్పుడు ఆయన మత్తయి సువార్తతోనే, అందుకే దేవుడు తన గొప్ప ధైర్యకరమైన జీవితం ఇచ్చాడు. ఈ చిన్న పిల్లవాడు మరుగైపోయాడు. ఆ పిల్లవాడు పేరు యేసుక్రీస్తు ప్రభువు తెలియదంటారా? తెలుసు అంటారా? తెలుసా తెలియదా? తెలిసి ఉంటుంది, కానీ మరుగు చేశాడు. అదే అంత్యదీనం. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. మన ఉద్దేశాలు, మన తలంపులు వేరుగా ఉంటాయి. ఆ చిన్నపిల్లవాడిని దేవుడు మరుగ్గా ఉంచాడు. కాబట్టి ఈరోజు అనేక సందర్భాల్లో ఆ చిన్నపిల్లవాడి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. అనేక సందర్భాలు ఉప్పు ఎలాగైతే కరిగిపోయిన తర్వాత మరుగైపోతుంది, అది కనిపించకుండా ఉంటుంది. అలాగే నా జీవితంలో నేను కనిపించాలి, నా కుమారుని కనిపించాలి, నా కుమార్తె కనిపించాలి, నా కోడలు కనిపించాలి, నా అన్నదమ్ములు కనిపించాలి, నా అక్క చెల్లెలు కనిపించాలని ఆశపడద్దు. దేవుడు నువ్వు మరుగై ఉంటే నీకు వెలుగుతో నింపుతాడు, నిన్ను మహిమతో నింపుతాడు. నిన్ను వెలుగుతో నింపుతాడు, నిన్ను మహిమతో నింపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్నపిల్లవాడు ఎలాగైతే మరుగై ఉన్నాడో నా జీవితంలో మనం కూడా మరుగైపోన్నాడు. అలాగే ఎలీసా ప్రవక్త ఉంటాడు. ఎలీసా ప్రవక్తకి మేడగది మీద బల్ల, రూము ఎవరిచ్చారు? ఒక ఆమె. ఎవరామె? సునేమీరాలు. ఎవరామె? సునేమీరాలు అనేది ఆమె పేరు కాదండి. సునేమీరాలు అనే ఆమె యొక్క బిరుదు లాంటిది అనమాట. సునేమీరాలు ఆమె మంచి ధనవంతురాలు, ఘనమైన వాడు. కానీ ఆమె పేరు ఎందుకు మరుగు చేశాడు దేవుడు తెలుసా? సునేమీరాలు అన్నాడంటే ఆమె పేరు సునేమీరాలు కాదు, వాళ్ళు సునేమీరాలని పిలుస్తాం అంతే తప్ప ఆమె పేరు కాదని. ఆమె పేరుని మరుగు చేశాడు దేవుడు. అందుకే ఆమె ఎన్నోసార్లు, ఎన్నో సభల్లో, ఎన్నో సందర్భాల్లో గనురాలైన సునేమీరాలు అని ఉపయోగించుకుంటున్నాం. ఆమె మరుగ్గా ఉంది కాబట్టి ఈరోజు వెలుగైపోతుంది. ఈరోజు ఆమె వెలుగుతుంది. నువ్వు కూడా మరుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా మరుగైపోవాలి. ఉప్పు మన జీవితంలో నేర్పించే మొట్టమొదటిగా ఉప్పు నిబంధన గుర్తుగా ఉంది. మన దేవుడితో చేసుకున్న నిబంధన మర్చిపోకూడదు. దేవుడు మనతో చేసుకున్న నిబంధన అతను ఎప్పుడూ మర్చిపోడు.
రెండోది ఉప్పు కూరను ప్రభావితం చేసేదిగా ఉంటుంది, కూరను ప్రభావితం చేస్తుంది. క్రైస్తవురాల నీ ఆలోచన, నీ క్రియలు బట్టి, నీ మంచితనం బట్టి, నీ ప్రేమను బట్టి, నీలో ఉన్న ఆ క్రియలు బట్టి ఎంతమంది మార్పు చెందుతున్నారు, ఎందరికి నువ్వు ప్రభావితంగా జీవిస్తున్నావు, నిన్ను బట్టి ఎందరూ మందిరానికి నడిపించబడుతున్నారు, నిన్ను బట్టి అందరూ చీకొట్టేవాడిగా ఉన్నారా, నువ్వు నిప్పులాగా ఉన్నావా, ఉప్పులాగా ఉన్నావా చూసుకోవాలి. మూడవదిగా ఉప్పు ఒక పదార్థం పాడు కాకుండా కాపాడుతుంది. ఆ ఉప్పు అంటే అక్కడ ప్రార్థనా జీవితం, ఉప్పు లాంటి మోసే లాంటి ప్రార్థనా జీవితం, నశించే ఆత్మల కోసము నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరులాగా ఉన్నావా లేవా చెక్ చేసుకోవాలి. నాలుగవదిగా ఉప్పు కరిగిపోతుంది, కనిపించదు, కూరలో మిళితమైపోతుంది. ఉప్పు ఎలాగ మిళితమైపోతుందో ఆ సునేమి ఆమె అన్నానే ప్రవక్తని తన యవ్వన కాలంలో యవ్వన ఈచ్ఛలన్నీ వదులుకొని దేవుని పరిచర్యలో ఎలా కరిగిపోయిందో, నువ్వు దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసము కరిగిపోయేవాడుగా ఉన్నావా, కరిగించుకునే శక్తిని బలాన్ని దేవుని కోసం ఉపయోగించేవాడుగా ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. ఐదవదిగా ఉప్పు మరుగైపోతుంది. ఉప్పు ఎలా కరిగిపోయిన తర్వాత మరుగైపోవడం అంటే కనిపించదు, కంటికి కనిపించదు. ఇది కూరగాయలు కనిపిస్తాయి, చికెన్ చేపలు మటన్ కనిపిస్తాయి, కానీ ఉప్పు కరిగిపోయిన తర్వాత మరుగైపోతుంది, అది దాసపడుతుంది. నువ్వు కూడా దాసపడితే ఒక మత్తయిలాగా దాసపడాలి. ఒక చిన్నపిల్లడు 5 రెట్లు 2 చేపలు ఇచ్చిన చిన్నపిల్లలాగా దాసపడాలి. ఒక సునేమీరాలు ఎలాగైతే దాసపడిందో అలా దాసపడినప్పుడు నువ్వు దేవుని రాజ్యములో, నువ్వు పరలోక రాజ్యములో నువ్వు వెలుగు సంబంధంగా వెలిగిపోయేవాడిగా ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు వెలిగిపోవాలంటే మరుగైపోవాలి. నువ్వు వెలుగుతూ ఉండాలంటే, దేవుని మహిమతో నింపబడాలంటే ఆ ఉప్పు ఎలాగైతే కూరలో కలిసిపోయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత మరుగైపోతుందో అలాగ నువ్వు మరుగైపోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 చూద్దాం. కొలస్సీలు 4:6. చెప్పండి, చదవండి. ఇంకోసారి గట్టి చదవండి. ప్రతి మనిషినికి ఉప్పు కృపాసహితం రుచిగలదిగా ఉండాలి. ఉప్పు రుచిగలిగినదా, ఉప్పు రుచిగలదా ఉంటుంది. ఆ ఉప్పు లేకపోతే ఎంత మంచి కూర ఉన్నా, ఎన్ని లక్షలు పెట్టి మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తాం, ఉప్పు వేయలేదనుకో ఏమవుతుంది, ఉప్పు అంటుంది. అన్నీ వేసుకుని నన్నేసి అన్నీ వేసినాం, తన్నేడు మర్చిపోయినాం, చేసుకుంటారా, తినను. రుచి కలిగింది. ఉప్పు ఎలాంటిది, రుచి కలిగింది. రుచి అంటే మాధుర్యం పంచేది. ఉప్పు ఎలాంటిది, మాధుర్యం. ఆ రుచే కదా మాధుర్యం అంటే, మాధుర్యం పంచేదిగా ఉంది. మరి నువ్వు మాధుర్యం పంచేవాడిగా ఉన్నావా, మాధుర్యాన్ని పంచుతున్నావా? ఇప్పుడు ఆమె ఉంది, రూతు నయోమి చూడండి. నయోమి ఎక్కడ ఉంది? ఫస్ట్ బెత్లెహేములో ఉంది. నయోమి ఎక్కడ ఉంది? బెత్లెహేము నుంచి ఏ దేశానికి పోయింది? బెత్లెహేములో కరువు వస్తుందని మోయాబు దేశం పోయింది. ఎక్కడ పోయింది? మోయాబు దేశం పోయిన తర్వాత ఏమైంది? మోయాబు దేశంలో ఎవరైపోయారు? నయోమి తన భర్త, 2 పిల్లలు. నయోమి తన భర్త, 2 పిల్లలు పోయారు. మోయాబు దేశం పోయిన తర్వాత ఏమైంది? భర్త చనిపోయాడు. ఏమైంది? భర్త చనిపోయాడు. పిల్లలకు వివాహం అయింది. 2 కుమారులు వివాహం అయిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ నయోమి ఏమంటుందో తెలుసా? కోడలతో, ఇదిగో కోడల్లారా, నేను తిరిగి మా దేశానికి పోతున్నా, బెత్లెహేము పట్టణానికి పోతున్నా, మీరు ఇక మీ పని చూసుకోండి అని చెప్పినప్పుడు మన భాషలో అర్థం అవ్వాలంటే అది చెప్పినప్పుడు 2 కోడళ్ళు ఉన్నారు. ఒక ఆమెమో వార్బ, ఒక ఆమెమో రూతు. వార్బాతో చెప్పినప్పుడు వార్బా వచ్చింది, అత్తమ్మకు ముద్దు పెట్టుకోండి, తిరిగి వెళ్ళిపోయింది. బై బై అత్తమ్మ, టాటా అత్తమ్మ, ఉంటా, నీ పని నీది, నా పని నాది. అప్పుడు ఆ మనోవేదంలో
ఉంది, దుఃఖంలో ఉంది, భర్తను పోగొట్టుకునే అనుభవంలో ఉంది, ఆదరణ లేని స్థితిలో ఉంది. ఇద్దరు కుమారులు చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఆదరించవలసిన అత్తమ్మని వదిలేసి కోడలు నా ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, పీడ వదిలిపోయి కనుక ఉండిపోయింది. అంత వచ్చిందా వార్త? రాలేదే. ఎందుకు రాలేదు? నీకు స్వేచ్ఛగా జీవిస్తా, మోయోపదేశములు పాపములు లోకంలో నేను జీవిస్తానని అత్తమ్మకు బయట చెప్పేసి ఉండిపోయింది. ఇంకో కోడలు ఉంది, రూతు ఉంది. రూతు అత్తమ్మ రండి, రూతు గ్రామం. రూతు గ్రంథం న్యాయాధిపతి తర్వాత ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము పేజీ నెంబర్ వచ్చి 220. పేజీ నెంబర్ 220. రూతు గ్రంథము 1వ అధ్యాయము ఎక్కడి నుంచి చదివితే మనకి అర్థమవుద్ది? రూతు గది 1వ అధ్యాయం వచ్చిన 14 నుంచి చదవండి, గట్టిగా చదవండి. వారు వెలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు పోయినదే. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయను గాక. చూసినారా? మరణం వరకు అత్తమ్మా నువ్వు పస్తుంటే నేను పస్తుంటా, నువ్వు తింటే నేను తింటా, నువ్వు ఎక్కడ పోతే అక్కడే పోతా, నువ్వు ఆకలితో ఉంటే నేను ఆకలితో చేస్తా. నువ్వు చేస్తే నీ సావు తప్ప నిన్ను నన్ను ఏది ప్రత్యేకించకూడదు. బుద్ధి చూసినారా? అత్తమ్మను హత్తుకుంది. ఇద్దరు ఏక మనుషులుగా ఉన్నారు. ఇద్దరు హత్తుకునే స్వభావం అంటే ఏక మనసు కలిగి జీవించారు రూతు నయోమి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉప్పు తను మనకి ఏం నేర్పిస్తుందంటే, ఉప్పు ఆరోజుగా ఉప్పు మనం మాధుర్యాన్ని పంచాలి, మాధుర్యాన్ని పంచేదిగా ఉంది. రూతేమో తన అత్తమ్మకి మాధుర్యాన్ని పంచుతుంది, తన ప్రేమను చూపిస్తుంది. మరి మనం అలాంటి రూతు లాంటి మాధుర్యాన్ని పంచేవారిగా ఉన్నామా? మాధుర్యాన్ని పంచుతున్నామా లేదో చూసుకోవాలి. నయోమి తిరిగి రూతు నయోమి కలిసి బెత్లెహేము పట్టణానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇదిగో ఈమె నయోమి కదా, ఇదిగో ఈమె నయోమి కదా అనుకున్నప్పుడు నాకు సర్వశక్తులకు దేవుడు దుఃఖం కలగజేస్తున్నావు. ఏం కలగజేస్తాడు? దుఃఖం కలగజేస్తాడు. కాబట్టి నాకు మీరు నయోమని పిలవద్దు, నాకు మీరు నయోమని పిలవద్దు, మారాని పిలవండి. నాలో చేదైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకు చేదైన అనుభవాలు ఉన్నాయంటే, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మోయాబు దేశం వెళ్ళిపోయింది. మరి మోయాబు దేశంలో భర్త చనిపోయాడు, బిడ్డ చనిపోయారు, దుఃఖంలో ఉంది, మనోవేదనలో ఉంది, చేదైన అనుభవాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు రూతు మాధుర్యాన్ని పంచిపెట్టిన తర్వాత తన బంధువులైన సమీప బంధువులైన రూతు ఆ బోయోజు పొలంలోకి పోయి పడిగి వేడుకొని తెచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితంలో మాధుర్యం. బోయేజ్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. పరమ బోయేజ్ ఆయన. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. మా దుఃఖంలో మనోవేదనలో ఉన్న నయోమి జీవితంలో రూతు బోయాజు కలిసిన తర్వాత ఇంకా మధురమైన రుచికరమైన జీవితం ఉంది, మధురమైన జీవితం. వాళ్ళ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి బోయాజు రూతు కారకులయ్యారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉప్పు మాధుర్యాన్ని పంచేదిగా ఉంది. మన ప్రవర్తన బట్టి మనం మాధుర్యాన్ని పంచేవాడిగా ఉండాలి. మనం ఆ రూతు లాంటి మాధుర్యకరమైన జీవితం కలిగి జీవించాలి. బోయజు లాంటి మాధుర్యకరమైన
మాధుర్యకరమైన జీవితం జీవించేవారుగా ఉండాలి. మనము ఆ ఉప్పు అయితే ఎలాగైతే రుచికరంగా మాధుర్యాన్ని పంచేదిగా ఉండాలో ప్రతి క్రైస్తవుడు ఆ ఉప్పులాగా రుచికరమైన మాధుర్యాన్ని పంచిపెట్టేవారుగా మనం ఒక రూతులాగా ఒక బోయస్లాగా మనం అలా ఉంటే అలా జీవించాలి. మనం మాధుర్యాన్ని పంచుతున్నామా, తుంచుతున్నామా? మనము మన మాటల బట్టి, మన దైగల మాటలు, మన ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడుతున్నామా, లేదా మన దుఃఖపరిచే మాటలు, మన మనోవేదన తెప్పించే మాటలు మాట్లాడుతున్నామా? రూత్ అయితే అత్తమ్మను హత్తుకొని ఆదరించే మాటలు పలికింది. అత్తమ్మ, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అత్తమ్మ, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వే సమస్తం, సావైనా రేవైనా నీతోనే అత్తమ్మ అని మాధుర్యకరమైన మాటలు, రుచికరమైన మాటలు, మధురమైన మాటలు, ఆదరించే మాటలు. రూత్ బోయజ్ దగ్గరికి వచ్చినప్పుడు బోయజ్ కూడా ఆదరకరమైన మాటలు మాట్లాడి, నువ్వు నీ సత్ప్రవర్తన మునుపుడి కంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఉందట. రూత్ సత్ప్రవర్తన ఎట్లా ఉంది? మునుపు ప్రవర్తన కంటే కడవడి ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. బోయజ్ దగ్గరికి వచ్చిన తర్వాత రూత్ యొక్క ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు ఉందా? మాధుర్యకరంగా ఉందా నీ జీవితము? రుచికరంగా ఉందా నీ జీవితము? సరి చేసుకుని బలలో పాలు పొందుకోవాలి, బలలో పాలు పొందుకోవాలి. చివరిగా మార్పు సువార్త రండి. చివరిగా ఉప్పు మనకి జీవితంలో ఏం నేర్పిస్తుంది? ఉప్పు మన జీవితంలో మొట్టమొదటి ఏం నేర్పిస్తుంది అన్న? నిబంధన గుర్తుగా ఉంది. రెండోదిగా ప్రభావం చూపిస్తుంది. పూర్ణ ప్రభావం చూపినదిగా నేను మన జీవితంలో ప్రభావం చూపాలి. మూడవదిగా పాడవకుండా కాపాడుతుంది. నాలుగవదిగా కరిగిపోతుంది. ఐదవదిగా మరిగైపోతుంది. ఆరవదిగా రుచికరమైన మాధురమైన జీవితం ఇస్తుంది. ఏడవదిగా చూద్దాం రండి. మార్కు సువార్త 9:49-50. మార్కు సువార్త 9:49-50 చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 చదవండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు సారాన్ని కోల్పోదు. ఉప్పు సారాన్ని కోల్పోదు. ఉప్పు కరిగిపోతుంది, మరుగైపోతుంది, రుచికరంగా ఉంటుంది, తన సారాన్ని కోల్పోనిగా ఉంటుంది. ఉప్పు అది సారాన్ని కోల్పోదు. ఇక్కడ ఏమంటుందంటే ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పుకి సారము అగ్ని వలన కలిగినట్లు ఆ కూరలో వేయగానే, అగ్నిలో వేయగానే ఉప్పు యొక్క సారం కోల్పోయేదిగా ఉంటుంది. నేను నా జీవితంలో, యాత్రా జీవితంలో మనము అగ్నిలాంటి శ్రమల్లో కాల్చబడాలని సారాన్ని కోల్పోకూడదంటే, శ్రమలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, బాధలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు మక్క కణికలు ఉన్నాయి. మక్క కణికలు ఏమో కాల్చబడింది అంత, కాల్చింది అంత 10 రూపాయలు. కాల్చేది 10 రూపాయలకి ఇస్తారా? ఎంత? 20 రూపాయలు. ఎందుకు? కాల్చబడిన తర్వాత దాని విలువ ఏమైంది? పెరిగింది. నువ్వు కూడా కాల్చబడాల. ప్రతి క్రైస్తవురాలు కాల్చబడితేనే నీ విలువ. నువ్వు పరలోక రాజ్యంలో కాల్చబడితేనే నీకు శ్రమలు, ఆత్మీయ జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, కొలువు ద్వారా, అగ్ని కొలువు ద్వారా, నువ్వు నిందల ద్వారా, అవమానాల ద్వారా, శ్రమల ద్వారా ఎంతగా కాల్చబడతావో అంత సువర్ణం వల్ల నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఉప్పు తన సారాన్ని కోల్పోదు. కంసాలు ఉన్నాడు, కొలువు ఉంది, బంగారం ఉంది, కొలువులో వేసింది కాలుస్తాడు. కాల్చిగానే కొంచెం కాల్చగానే నీట్గా వస్తుందా బంగారం? ఎన్నిసార్లు శుద్ధి దెబ్బలు పడితే, ఎన్ని శ్రమలు శుద్ధి ద్వారా కొట్టబడాలి, కాల్చబడాలి, అప్పుడే అది మేలు బంగారంగా తయారైపడుతుంది. క్రైస్తవ యాత్ర జీవితంలో నువ్వు క్రీస్తు కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తావో, నువ్వు క్రీస్తు కోసం ఎన్ని నిందలు అనుభవిస్తావో, నువ్వు క్రీస్తు నిమిత్తము ఎన్ని పాటలు పడతావో, అపోస్తలుడైన పౌలు తన యాత్రా జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు, ఎన్నో రీతిలుగా ప్రమాదాలు, అపాయాలు, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. సువర్ణ వలె చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు మహారాజు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, చుట్టూ శత్రువులే,
చివరికి సువర్ణ వలె దాచబడ్డాడు. కాబట్టి నీ నా యాత్రా జీవితంలో నాకే శ్రమలు, ఎక్కలేని శ్రమలు నాకే వస్తుంది, ఎక్కలేని ఇబ్బందులు నాకేనా? ఎందుకు ఈ దేవుని నమ్ముకున్నందుకు నాకు శ్రమలా, నాకు ఇబ్బందులా, నాకు అవమానాలా, నాకు అనారోగ్యమా, నాకు ఆర్థిక పరిస్థితులా అనుకోవద్దు. నువ్వు ఎంతగా కాచబడతావో అంతగా లేపబడతావు. నువ్వు ఎంతగా అవమానపరుస్తావు అంతగా లేపబడతావు. ఆ పల్లవ రాజ్యంలో నువ్వు సారాన్ని కోల్పోయిన దానిగా ఉండాలంటే కాల్చబడాలి అగ్ని. శ్రమల ద్వారా యాత్రా జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సోదాలు వీటన్నింటినీ జయిస్తూ నువ్వు పల్లవ రాజ్యంలో సువర్ణంలో ఉంటావు. ఉప్పు అయితే కాల్చబడిన తర్వాత సారాన్ని కోల్పోదు. ఎలాగైతే నువ్వు కూడా నువ్వు మాదిరియాన్ని కోల్పోకూడదు, సారాన్ని కోల్పోకూడదు అంటే క్రీస్తు కోసము అనేక నిందలు, అనేక శ్రమల ద్వారా, అనేక బాధల ద్వారా, అనేక ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా నువ్వు ప్రయాణించినప్పుడు దేవుడు నేను పల్లవ రాజ్యంలో ఒక ఘనమైన వాడగా, ఒక గొప్పవాడగా, ఒక ఉన్నతమైన వాడగా యుగాలు ఆయనతో ఉండే దాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఉప్పు తన సారాన్ని కోల్పోయినట్టుగా అగ్ని వల్ల దానికి సారం వస్తుంది. కాబట్టి అగ్నిలాంటి శ్రమలు వస్తుందని బాధపడకు, భయపడకు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడి శిష్యులతో. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. మోసతో భయపడద్దు అంటాడు, యోహాసుతో భయపడద్దు సెలవిస్తున్నాడు. భయపడద్దు. శ్రమలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నానే భయపడద్దు. ధైర్యం తెచ్చుకో. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఉప్పు లాంటి జీవితం. ఉప్పు అయితే నిబంధన గుర్తుగా ఉంది. దేవునితో మనం ఏ నిబంధన చేసుకున్నామో దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా సరి చేసుకోవాలి. ఉప్పు అయితే కూరకి ప్రభావితం చేస్తుంది. నీ క్రైస్తవ జీవితము, నీ యాత్రా జీవితము చూసి అనేకులు మార్పు చెందుతున్నారా? ప్రభావితం అనేకులకి నువ్వు ప్రభావకరంగా జీవిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అనేకులు ప్రభావితం చేశాడు. నువ్వు చేయగలుగుతున్నావా? పరీక్ష చేసుకోవాలి. ఉప్పు అయితే కరిగిపోతుంది. ఉప్పు అయితే మూడవదిగా పదార్థాలు పాడుగాకుండా చూస్తుంది. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి. అలాంటి ప్రార్థనా జీవితం, మోసే లాంటి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నావా? సరి చేసుకోవాలి. ఉప్పు అయితే కరిగిపోతుంది. యవ్వన కాలంలో యవ్వన కోరికలన్నీ చంపుకొని 84 సంవత్సరాలు దేవుని సన్నిధి కోసం, దేవునికి పరిచర్య చేస్తూ కరిగిపోయింది. నువ్వు దేవుని పరిచర్య కోసం కరిగిపోతున్నావా? అలా జీవిస్తున్నావా లేదా సరి చేసుకోవాలి. ఉప్పు అయితే కరిగిపోయిన తర్వాత మరుగైపోతుంది, కనిపించకుండా పోతుంది. నేనే కనపడాలని అనుకోవద్దు. ప్రేమైన దేవుని మీద నువ్వు ఎంతగా దాసపడతావు. మత్తయి ఎట్లా దాసపడ్డాడు, ఆ చిన్న రైతులు చిన్నపిల్లవాడు ఎట్లా దాసపడ్డాడు, ఆ సునేవరాలు ఎంతగా దాసపడిందో అంతగా వాళ్ళు వెలిగిపోయారు. అనేక సార్లు వాళ్ళ పేరు ప్రస్తావనలో వెలిగిపోతూ ఉన్నారు. ఉప్పు అయితే రుచిని, మాదిరిని పంచేదిగా ఉంది. రూతు తన జీవితంలో అత్తమ్మకు మాదిరిని పంచింది. బోయస్ రూతుకు మాదిరిని ఇచ్చాడు. మన మాదిరిని పంచేవారుగా మా మాదిర్యకరమైన జీవితము, రుచికరమైన జీవితం కలిగి జీవిస్తామా లేదా చూసుకోవాలి. ఉప్పు తన సారాన్ని కోల్పోనిగా ఉంటుంది. మనం కూడా ఆ దేవునికి కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయని విడిచిపెట్టిపోయి వెళ్ళిపోతున్నామా? మందిరానికి వెళ్ళిపోవద్దు. దేవుని మీద ఆయన చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తే నీలో ఉన్న ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి ఆవేదన, ఆ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయన తీసివేసి ఆదరించే దేవుడిగా ఉంటాడు. నిత్య రాజ్యంలో నిరంతరం నీ పేరు నిలుచుకునేగలగా యుగాయుగాల ఆయనతో ఉంటావు. చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచుకొని నిన్న వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకొని తీర్మానం చేసుకొని, నిజమే ప్రభా, నేను ఉప్పు లాంటి జీవితం జీవించలేకపోయినా, నేను మాదిరిని పంచేదానిగా లేదు, నేను ప్రభావం చేసేవాడిగా లేను, నేను రుచికరమైన జీవితం నాలో లేదయ్యా.
అని ఒప్పుకొని తీర్మానం చేసుకొని నేను కడిగిపోవటం లేదు, నేను మరిగేది లేదు అని ఒప్పుకొని తీర్మానం చేసుకొని యోగమైన రీతిలో బలలో చేయి వేద్దాం. దేవుని బిడ్డ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కనికరాన్ని పొందుతాము. లేదా మనం ఒప్పుకోకపోతే నిత్య నరకములో, మానవలసి పండకపోతే నిత్య నరకములో ఉంటాం. మనం ఉప్పులాగా ఉన్నామా లేదా పరీక్ష చేసుకుందాం రండి.